ఓం శాంతి. ఈరోజు జనవరి 17వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశం. మధురమైన పిల్లలు, భారతదేశానికి మీరు అతి విలువైన సేవకులు. మీరు మీ తనువు, మనస్సు, ధనములతో శ్రీమతం అనుసారంగా దీనిని రామరాజ్యంగా తయారు చేయాలి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు ఇప్పుడు చేసే సత్యమైన అలౌకిక సేవ ఏమిటి? సమాధానం: పిల్లలైన మీరు గుప్త రీతిగా శ్రీమతం అనుసారంగా పావన భూమి అయినటువంటి సుఖధామమును స్థాపన చేస్తున్నారు. ఇదే భారతదేశానికి సత్యమైన అలౌకిక సేవ. మీరు అనంతమైన తండ్రి శ్రీమతం ఆధారంగా అందరినీ కూడా రావణుడి జైలు నుండి విడిపిస్తున్నారు. దీని కొరకు మీరు పావనంగా తయారై ఇతరులను కూడా పావనంగా తయారు చేస్తారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: నయనహీనులకు దారి చూపించండి ప్రభు అని పిల్లలు తండ్రిని పిలుస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఉన్నతోన్నతులైన బాప్దాదా ఏ విధంగా సాధారణంగా ఉంటారో అలా చాలా చాలా సాధారణంగా, నిరాకారిగా మరియు నిరహంకారిగా ఉండాలి. బాబా ద్వారా ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానము ఏదైతే లభించిందో దానిని చింతన చేయాలి అంటారు బాబా. రెండవ పాయింట్: డ్రామా ఏదైతే ఖచ్చితంగా పునరావృతమవుతుందో అందులో అనంతమైన పురుషార్థం చేసి అనంతమైన సుఖాన్ని పొందాలి. డ్రామా అని అంటూ ఎప్పుడూ ఆగిపోకూడదు. ప్రాలబ్ధం కొరకు పురుషార్థం తప్పకుండా చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: అవ్యక్త స్వరూపం యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసేవారు అవ్యక్త ఫరిస్తా భవ. వరదానం యొక్క వివరణ: వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేసే సాధనము తమ అవ్యక్త స్వరూపం యొక్క సాధన. దీనిపై పదే పదే ధ్యానం ఉంచాలి. ఎందుకంటే ఏ విషయం యొక్క సాధననైతే చేస్తారో ఆ విషయం పైనే ధ్యానం అనేది ఉంటుంది. కావున అవ్యక్త స్వరూపం యొక్క సాధన అనగా పదే పదే అటెన్షన్ యొక్క తపస్సు కావాలి. కావున అవ్యక్త ఫరిస్తా భవ అన్న వరదానమును స్మృతిలో ఉంచుకొని శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తపస్సు చేసినట్లయితే మీ ముందుకు ఎవరు వచ్చినా కూడా వారు వ్యక్తము మరియు వ్యర్థమైన విషయాల నుండి అతీతంగా అయిపోతారు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.